కాళేశ్వరం బ్యారేజీల భవిష్యత్తు నిర్వహణపై కేంద్రానికి వెంటనే లేఖ రాయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జలశక్తి మంత్రిత్వ శాఖ జాతీయ డ్యాం భద్రతా అథారిటీ నుంచి స్పష్టమైన సాంకేతిక మార్గదర్శకాలు కోరాలని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్తు నిర్వహణపై సచివాలయంలో సమీక్షించిన మంత్రి ఎన్డీఎస్ఏ సూచించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 3 బ్యారేజీలను నీటి నిల్వ చేయకుండా ఫ్రీ ఫ్లో విధానంలో నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నీటి నిల్వ, పంపింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలా వద్దా అన్న అంశంపై కేవలం రాజకీయ ఒత్తిళ్లు లేదా పైకి కనిపించే పరిస్థితుల ఆధారంగా కాకుండా అర్హత కలిగిన సాంకేతిక సంస్థల లిఖితపూర్వక సిఫారసుల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ తేల్చి చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ కాన్సెప్ట్ డిజైన్ ఆగస్టు నెలాఖరులోగా సిద్దమవుతుందని, సెప్టెంబర్ నాటికి ప్రాథమిక వ్యయ అంచనాలు సిద్దమవుతాయని అధికారులు తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పురోగతిపైన మంత్రి సమీక్ష నిర్వహించారు.